ఎగ్గుతో ఎన్నో రెసిపీస్ చేస్తుంటాం. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. అంటే అక్కడ కర్రీ కాదు, ఇక్కడ ఫ్రై కాదు, సూపర్ గ్రేవీతోని చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీలోకి మనం పప్పుచారు పెట్టుకున్న సైడ్ డిష్ లెక్క కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా సింపుల్ ప్రాసెసే. ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు అంతే. ఓకే అండి, అస్సలు లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేసేయాలో చూద్దాం. ముందుగా ఈ ఎగ్ కర్రీకి కావాల్సినవి ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 3-4 ఉల్లిపాయలు అయితే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా ఇట్లా ప్యూరీ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి. నెక్స్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఎగ్ ఇందులో వేసుకోవాలండి. ముందుగా మనం ఆమ్లెట్లు వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇది మొత్తం సప్పగా ఉండకుండా కొద్దిగా సాల్ట్, కారం చిటికెడు వేద్దాం. ఇలా కొద్దిగా వేస్తే అది తింటుంటే కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా వేసేసుకున్నాక ఆమ్లెట్ లెక్క చేసుకోవాలి. ఇక్కడ ఒక పక్క కాలాక ఇంకో పక్కకు మలుపుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలానే అన్ని ఎగ్స్ అయినా ఆమ్లెట్లు వేసుకోవాలి, చిట్టివి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. తింటుంటే కూడా సూపర్గా అనిపిస్తుంది. ఇలానే అన్ని ఆమ్లెట్లు వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేద్దాం. ఇలా జీలకర్ర, ఒక ఇలాయచీ, 2 లవంగాలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసామండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయండి. ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా కారం తక్కువనే వేస్తున్నా. మీకు కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అలా వేయండి. మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాం కదా, అందుకనే కొద్దిగానే వేస్తున్నా. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి టమాటా ప్యూరీ వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు టమాటాని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇందులో సాల్ట్ ఉందో లేదో చూసి కొద్దిగా సాల్ట్ అనేది వేయండి. నేనైతే కొద్దిగా సరిపోలేదని వేసుకున్నా. వేసాక ఇక్కడ ఇలా మసులుతున్నప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసుకోవాలి. మనము ఆమ్లెట్ వేసి పక్కకు పెట్టుకునే ఎగ్స్ అన్ని ఇలా వేసుకోవాలి. ఇలానే అన్ని ఇందులో వేసుకుందాం. ఇలా వేసేసినాక ఒక పచ్చిమిర్చి నేను 2 వేయలేనండి, ఒకటే ఇలా కట్ చేసుకొని వేస్తున్నా. ఈ కారం ఉంటాయి కదా, అందుకని ఒకటే వేసిన. మూత పెట్టేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఉడుకుతుండాలి. వాటర్ అనేది ఉండొద్దండి, లైట్గా ఎగ్గుతోని గ్రేవీ ఉండాలి అంతే. ఇలా మూత తీసేసుకున్నాక ఇందులో లాస్ట్కి కస్తూరి మేతి వేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని ఇలా మలుపుకోవాలి అంతే అండి. ఇలా మలిపేసేసుకొని ఒక 2-3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఎగ్ ఫ్రై అయితే. ఈ వాటర్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయినాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. అసలు ఎక్కువ గ్రేవీ లేదు, ఎగ్గుతోనే లైట్గా గ్రేవీ అనేది ఉండి రైస్తో తినడానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా వీడియో పూర్తి వచ్చి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం.